मारता है। को भी मारते हैं क्या इसके दिमाग में कुछ नहीं है व्हाटएवर जो भी साइज वगैरह जो क्या साला तुम ये सब बातें करते हो बेचारे 4-4 नोबेल कॉज के लिए अपनी बॉडी डोनेट किया और बच्चे में मर जाएगा मैंने ऐसे कभी इंटेंशनली नहीं सोचा था कि मैं वो चीज़ बोलूँगी. इट्स वेरी बैड टू सी वट एवर नरेटिव हैज़ बीन सेड एंड కామెడీ షోలో మగవారి మృతదేహాలపైన అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న లేడీ డాక్టర్ సెజల్ పవార్ ఎట్టకేలకు సారీ చెప్పారు. స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే లైవ్ షోలో ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ కావడంతో ఈ వివాదం కాస్త మొదలైంది. షోలో ప్రేక్షకులతో కమెడియన్ ముచ్చటించే సమయంలో పోస్ట్ మార్టం చేసేటప్పుడు డాక్టర్లు సీరియస్ గా ఉంటారా లేక జోకులు వేసుకుంటారా అని ప్రణీత్ ప్రశ్నించారు. దానికి డాక్టర్ తిన్నగా సమాధానం చెప్పాలి కదా. కానీ ఈ డాక్టర్ సెజల్ పవార్ మాత్రం మెడికల్ స్టడీస్ లో భాగంగా తాము అనాటమీ క్లాసుల్లో మగవారి శవాల ప్రైవేటు భాగాల సైజులను ఒకదానితో ఒకటి పోల్చి కంపేర్ చేసి చూస్తామని వాటిపైన జోకులు వేసుకొని నవ్వుకుంటామని చెప్పారు. చనిపోయిన వారి పట్ల కనీస గౌరవం లేకుండా ఒక బాధ్యతాయుతమైన వైద్య వృత్తిలో ఉండి ఇలా మాట్లాడడం పైన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూసి డాక్టర్ సెజల్ పవార్ ఒక వీడియోను విడుదల చేశారు. आई एम सो सॉरी अबाउट दैट. मैंने ऐसे कभी इंटेंशनली नहीं सोचा था कि मैं वो चीज़ बोलूँगी. इट्स वेरी बैड टू सी वट एवर नरेटिव हैज़ बिन सेड एंड बस मुझे इतना बोलना था कि शुरुआत में मैंने ये 2 बार बोली थी चीज़ कि आई रिस्पेक्ट दैट, लाइक हम उनका बहुत रिस्पेक्ट करते हैं एंड आई नो इट्स माई मिस्टेक एंड when I went on a show, comedy show, it was my first stand-up comedy ever. मैं इसके पहले कभी स्टैंड अप शो में नहीं गई थी एंड मुझे ये बिल्कुल आइडिया नहीं था कि 2 महीने पहले की क्लिप अभी आज उसमें से एक पार्ट लेके ऐसा कुछ बड़ा इशू हो जाएगा. I'm never gonna justify. I'm never gonna take the wrong side. తాను చాలా తప్పుడు మాటలు మాట్లాడానని అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానని ఆమె చెప్పారు. తాను ఆ ఉద్దేశంతో సీరియస్గా ఆ వ్యాఖ్యలు చేయలేదని, కానీ ఇప్పుడు తన తప్పును పూర్తిగా అంగీకరిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ వైరల్ వీడియో క్లిప్ దాదాపు 2 నెలల క్రితం జరిగిందని, తాను హాజరైన మొదటి స్టాండప్ కామెడీ షో కూడా అదేనని ఆమె వివరించారు. को भी मारते हैं क्या इसके दिमाग में कुछ नहीं है व्हाटएवर जो भी साइज वगैरह जो क्या साला तुम ये सब बातें करते हो बेचारे 4-4 नोबेल कॉज के लिए अपनी बॉडी डोनेट किया और बच्चे में मर जाएगा मैंने ऐसे कभी इंटेंशनली नहीं सोचा था कि मैं वो चीज़ बोलूँगी. इट्स वेरी बैड टू सी वट एवर नरेटिव हैज़ बीन सेड एंड అక్కడ సరదాగా సాగిన సంభాషణలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే కట్ చేసి సోషల్ మీడియాలో ఇలా వైరల్ చేస్తారని తాను అస్సలు ఊహించలేదని అన్నారు. అంత మాత్రాన తాను చేసిన తప్పును సమర్థించుకోవడం కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. हेलो एवरीवन. मेरा जो 3 महीने पहले मैंने शो किया था उसका एक पार्ट ऑफ द क्लिप वायरल हो रहा है अभी, जिसमें मैंने एक चीज़ बोली थी एंड आई जस्ट वांटेड टू कम हियर एंड से दैट आई एम वेरी सॉरी दैट थिंग हैपेंड एंड आई सेड द वेरी रॉन्ग थिंग. మెడికల్ కాలేజీల్లో తాము మృతదేహాలకు ఎంతో గౌరవం ఇస్తామని ఆ షోలో తానే చెప్పారు. అయితే ఆ ఒక్క మాట మాత్రం అసలు మాట్లాడాల్సింది కాదని సెజల్ పవార్ పశ్చాత్తాపం పడ్డారు. Only thing is कि I wanted to come here and give a public apology that मेरे साइड से ऐसा कभी नहीं होगा वापस. I would make sure I would never get into any sort of actions or any sort of comments, public comments इसके बाद, because social media एक बहुत बड़ा platform है and it's good that people are calling out for good cause and I just want to make sure कि I would never support all this thing, never. And just wanted to let you all know कि मैं बहुत नाइव थी यार. लाइक मुझे ना समझ में नहीं आया था, मतलब मैं जब इनिशियली ये सब वो जो आप पूरा देखो वो पूरा जो सेगमेंट है वीडियो का, उसमें मैंने एंड में गाना भी गाया था. A lot of things happened and उसमें से बस वो एक पार्ट I thought భవిష్యత్తులో బహిరంగంగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారని హామీ ఇచ్చారు. సమాజంలో ఇలాంటి తప్పుడు ప్రవర్తనను ప్రశ్నించే హక్కు నెటిజన్లకు ఉందని ఆమె అన్నారు.
ఎవరికైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని వేడుకున్నారు. ఏంటి ఇప్పుడు మృతదేహాలకు మనోభావాలా? అయితే కమెడియన్ ప్రణీత్ మోరే షో ద్వారా ఇలాంటి వివాదం రేగడం ఇది రెండోసారి. ఇంతకుముందు డేటింగ్లో బిర్యానీ బిల్లుకు సంబంధించి హిమాంశు జంగ్రా అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. చివరకు అతను ఉద్యోగం కోల్పోయేలా చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. वो भी मारते हैं क्या इसके दिमाग में कुछ नहीं है whatever जो भी साइज वगैरह जो क्या साला तुम लोग ये सब बातें करते हो बेचारे 4 नोबेल कॉज के लिए अपनी बॉडी डोनेट की है और बच्चे लोग मर जाते हो मैंने ऐसे कभी इंटेंशनली नहीं सोचा था कि मैं वो चीज़ बोलूँगी. इट्स वेरी बैड टू see whatever narrative has been said, and